ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్, ముందుగా మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు. గురువులకి అందరికీ ఈరోజు మీ స్కూల్లో ఏదైతే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే గురించి మహాన్యూస్ ఒక పిలుపు మహావందనము అనే కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒక్కో రాష్ట్రం నుంచి 10,000 మంది స్టూడెంట్స్, అంటే ఇండిపెండెన్స్ డే మనకి స్వాతంత్ర దినోత్సవం ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీరు స్కిట్ రూపంలో కానీ లేకపోతే అనేక వాళ్ళ గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మహాన్యూస్ ఒక పిలుపు ఇవ్వడంతోనే మొత్తం వేలాది మంది విద్యార్థులంతా కూడా మీకు వాళ్ళకున్న అవగాహనతో అనేక మంది బైట్స్ రూపంలో కానీ స్కిట్ రూపంలో కానీ పంపించారు. వాళ్ళందరినీ కూడా మొత్తం ఒక భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం ఎలా వచ్చింది ఏంటి అనే ఇన్స్పైర్గా కూడా మొత్తం మహాన్యూస్ కూడా ఎండి మారెళ్ళ వంశీ గారు ప్రైజ్ మనీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే మొత్తం 20,000 మందికి ప్రైజ్ మనీ ఇవ్వలేకపోయారు. అది 1, 2, 3, 4 మెంబర్స్కి మాత్రమే ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. అందులో ప్రతి పార్టిసిపేట్ చేసిన విద్యార్థి కూడా మహాన్యూస్ తరపు నుంచి కూడా ఒక సర్టిఫికేట్ ప్రజెంటేషన్ చేయబోతున్నాము. అది ట్రిల్లీ స్కూల్లో కూడా కొంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళని గుర్తింపుగా కూడా మహాన్యూస్ యాజమాన్యము కొన్ని సర్టిఫికేట్స్ వాళ్ళకి ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఎమ్మెల్యే అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేతుల మీదుగా, అదేవిధంగా ట్రిల్లిస్ కరస్పాండెంట్ చైర్మన్ గారు శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్లు ప్రదానోత్సవం జరగబోతుంది. వాళ్ళందరికీ కూడా విద్యార్థులందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎమ్మెల్యే గారిని మాట్లాడవచ్చుగా కోరుతున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే. అలాగే ఇక్కడికి నన్ను స్పెషల్ ఇన్వైట్ చేసిన మహాన్యూస్ వారికి, అలాగే స్కూలు యాజమాన్యానికి, ముఖ్యంగా శ్రీకాంత్ గారికి, అనిల్ గారికి, హెచ్ఎం గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నా తరఫున ఈ స్కూలుకు సంబంధించి ఏమాత్రం నా హెల్ప్ కావాలన్నా నేను ముందుంటానని చెప్పేసి స్కూల్ యజమాన్యానికి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు టీచర్స్ డే. ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన మా సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ టీచర్స్ డే సందర్భంగా స్టూడెంట్స్కి నా తరఫున ఈ స్కూల్కి సంబంధించి స్పోర్ట్స్ చాలా యాక్టివిటీస్ ఇందాక చెప్పుకుంటూ వచ్చారు. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, నా తరఫున ఒక 1 lakh స్టూడెంట్స్కి స్పోర్ట్స్కి డొనేట్ చేస్తానని చెప్పేసి తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. We have seen the people who will be coming and going generally, but giving donation for the sake of the students is the first time what I have observed, sir. Thank you very much for that. And definitely more things will be coming up, and I wanted to show that will be effectively utilized for the children, whatever the donation that will be getting up. Thank you, sir. Thank you very much. Sir. Madam, certificates, kids. Thank you, sir. That was truly inspiring. Now I request our chief guest, sir, to please honor our dear little dazzling stars. And yes, the claps should not stop. Calling upon Bhavishya, grade 3. Rishik, grade 1. Ambika, grade 6. Kavya Shri, grade 7. Pranavi, grade 7. Jashmita, grade 6. Yashaswini, grade 6. Kushal, grade 6. Dwaj,
Grade 5. Janame Jaya, Grade 6. Shashmika, Grade 7. Bhumika, Grade 7. Harshita Shri, Grade 7. Sushrit, Grade 8. Kalyan, Grade 8. Rohit, Grade 8. Sahil, Grade 8. And last but not the least, Karan Prajwal, Grade 7. Arrange height wise. I said the clap should not stop. Done that. So with this, across the stage, so many students, I think, where is Mahanus? Okay, yeah. So across the state, I mean, చాలా మంది participate చేశారండి. 20,000 people, okay, wonderful. So 20,000 people participated and ఈ 20,000 మందికి కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఏంటి వాళ్ళ మాత్రం డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు ఐ మీన్ చేసిన సాక్రిఫైసెస్ ఏవైతే ఉంటాయో చెప్పారు అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద స్టేట్ అండ్ moreover the government also encouraged all these media people doing this kind of activities and for this అటువంటి ఒక వండర్ఫుల్ సెషన్ జరిగినందుకు గాను వాటిలో గెలుపొందిన వాళ్ళకి కానీ వాళ్ళకి అప్రిసియేషన్ రికగ్నిషన్గా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ దయచేసి ఇచ్చేసారంటే ఐ మీన్ ఐ ట్రూలీ అప్రిషియేట్ ఇట్ and these kind of sessions has to go on and moreover I don't know but this kind of age group recently we have conducted elections in our school, yes or no? So why you have conducted elections? For voting. To whom you have voted, whom you have selected? Head boy, head girl and the house captains and deputy captains. Likewise, this is just a small cluster, right? Across Anantapur town, so many people have voted and we have got the leader in front of us today who have been elected by the people of Anantapur with a lot of trust.